అల్లుడు గారు ఏం చేస్తుంటారు బంగారయ్య గారు? లతా కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్ అండి. అబ్బా, అబ్బాయే ఆసుకి లాభం వచ్చేట్టుగా పనిచేస్తే నెలకు వాళ్ళు ఇచ్చేది 3000. ఆసుకి నష్టం వచ్చేట్టుగా బయట వాళ్ళతో లాలూచి పడితే వచ్చేది నెలకి 30,000. పైగా మా అల్లుడు గారికి వీపుంది గాని వెనకాల బంధువుల మోపు లేదు. అంతా సోలయే. రాజాధిరాజ రాజమార్తాండ సహస్ర రవితేజ శ్రీ 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 చినరాజా వారు ఏం చేస్తున్నారు? ఎవరో మహారాజా వారు వస్తున్నట్టున్నారు. నా పొంత మహారాజా కాదు, నా కొడుకు ఉత్తరాజయ్యే. వాడికి సినిమా పిచ్చ. అక్కడ ఎవడు వేషాలు ఇవ్వట్లేదని ఇట్లా వేషాలు వేసుకుని రోడ్డు మీద తిరుగుతుంటాడు. యువరాజులకి స్వాగతం. జనక, నేను మేకప్ అయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది. వెళ్ళి మొదలు పెట్టండి. కుపుత్ర, నువ్వు అక్కడ మేకప్ అయి వచ్చేసరికి ఇక్కడ పేకప్ అయిపోయింది. అటులనా బావగారు, మేము చుట్టుకు మళ్ళీ ఖాళీ కట్టండి. అశుభ మాటలు. అసలు దీనికి అంతటి కారణం ఎక్కడా? ఏంటి? నువ్వు. బాగుంది, నేనేం చేశాను? ఏం చేసావా? దీన్ని కడుపుతో ఉన్నప్పుడు సినిమాలు చూచావుకి అని నెత్తి నోరు మొత్తుకున్నాను. అంతటితో ఆపావా? కరెక్ట్ గా డెలివరీ టైంలో సినిమాకి వెళ్ళావు. అక్కడ వీడిని కన్నావు. అప్పటి నుంచి వీడు అమ్మా అమ్మ అంట మానేసి సినిమా సినిమా అంట మొదలు. ఇలాంటి నాకు ఇష్టం ఉండవు. తీసుకెళ్ళండి. ఇది లంచం కాదు సార్, గిఫ్ట్. లంచం ఇవ్వడంలో ఇదొక స్టైల్. లుక్ మిస్టర్, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే వెళ్ళమని నోటితో చెప్పను. అయ్యో రామా, ఫ్రీగా వస్తూ వద్దంటారే. తీసుకోండి, 10 కాసులు పైనే ఉంటుంది. తీసుకోవాలడు. 10 కాసులు అంటే మాట్లా 30,000 పైన ఉంటుంది. పైగా గిఫ్ట్ గిఫ్ట్ అంటున్నాడు కదా. ఆ గిఫ్ట్ తీసుకుంటే నేను కల్తీ అయిపోతాను. రేపు సిమెంట్ లో కల్తీ కలుపుతాడు. ఇంకెక్కడ నిలబడ్డావా? అవుట్, గెట్ అవుట్. ఇది ఎక్కడ కూడా అల్లుడు బంగారం వద్దంటాడేమిటి? అల్లుడు గారు మేలిం బంగారం. అయితే కరిగించి ఉంగరాలు చేయించుకో. మీరు నోరు మోస్తారా? ముందా కత్తి దించరా సురక. ఈ కర్రవాలం చే నీ శిరస్సును ఖండించాలని కోరిక ఉన్నదిరా. అమ్మకడు మాట. ఈ దిక్కుమాలి కోరికేమిట్రా? ఆ సాగేటి రాజు బచ్చని శిరసము దుమ్మనక, రాజు వచ్చే శిరస్సును దుమ్మనక, రాజు వచ్చే శిరస్సును దుమ్మనక, రాజు వచ్చే సార్. ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్, పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంటే విధి వక్రిస్తుంది. కుక్కలు కలుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ డాక్టర్. సార్ సార్ సార్. హలో. హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నా. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా, బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవడు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లుందా? ఉంది. మంచంలో నల్లుందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుంటే పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు, ఈ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్, తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి, లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా, అబ్బా షబ్బకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? షబ్బకబ్బా జబ్బా.
కర్మ దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. అబ్బా ఏం మిడిసిపడుతున్నావే మిరపకాయ? ఆ మీనలాగా నీకు ఉందా దుమ్మ పొగరు? ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలట. ఏమిటో అబ్బా మాకు తెలియదు కాబోలు ఆ విషయం. అసలు దానని ఏం లాభంలే. సంపాదించడం చేత కానీ నా మొగ్గుని అనాలి. రాధా అబ్బా నోట్లో పంచదార పోసుకుని పిలిచినట్టు తీయగా పిలుస్తారు. ఇందులో మాత్రం ఏ లోటు లేదు. రాధా అబ్బా వస్తున్నా. అవును టంగున ఆరు కొట్టేసరికి టంచనగా వచ్చేస్తారు కదా, ఇంత ఆలస్యం ఏమిటి? ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది. హా, ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతోటి జీతానికి అంత శ్రమ పడ్డా ఏంటో. నీ సన్నాయి నొక్కుడు కొంచెం ఆపుతావా? నడిచి వచ్చాను, అందుకని లేట్ అయింది. అసలు బస్సులో ఎందుకు రాలేదు? ఆహా ఆపేవే పాడుకోయిలా, ఎంత స్వీట్ వాయిస్. ఈ ఇంట్లో ఒక్క పోర్షన్ అద్దెకు దొరికితే చాలు కదా. ట్రై చేద్దాం. ఏమండి? ఎవరండి ఇంట్లో? మనుషులు. నమస్కారం అండి. ఏం కావాలి? ఇంట్లో ఓ పోర్షన్ రెంట్కి కావాలండి. ఎంతిల్లు కావాలి? ఎంతిల్లు కావాలి? ఇంటిని బట్టి. ఎంతలో కావాలి? ఎంతైనా పర్వాలేదు అనుకోండి. మీకు పెళ్ళయిందా? కాలేదు సార్. ఎందుకు కాలేదు? ఎందుకు కాలేదంటే ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పెళ్లి చేసుకుని ప్రేమించచ్చుగా. పెళ్లి చేసుకుని ప్రేమించవచ్చు అనుకోండి, ప్రేమించుకొని పెళ్లి చేసుకోవచ్చు కదా. అసలు ప్రేమ ఎందుకు? ఎందుకంటారేంటి సార్? ప్రేమ లేకపోతే ఎలా సార్? ఎలా ప్రేమిస్తావు? ఎలా ప్రేమించండి సార్? అందరూ ప్రేమించంటే మామూలుగానే. నీకు అనుభవం ఉందా? ఏమండి అనుభవం లేదు సార్. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే సార్ మీరు కడుపుకి అన్నం తింటున్నారా, ప్రశ్నలు తింటున్నారా సార్? ప్రశ్నల మీద ప్రశ్నలు మూతలా పెట్టుకొని అడిగి చంపేస్తున్నారు కదా సార్. నీకు సైట్ ఉందా? ఉంది సార్, జూబ్లీ హిల్స్ లో. ఆ సైట్ కాదు, ఈ సైట్. ఈ సైట్ లేదు సార్. అన్ని కనబడతాయా? అన్ని కనబడతాయి సార్. రాత్రి పూట కూడా కనబడుతుందా? రాత్రి పూట అంటే బ్యాటరీ లైట్ వేసుకుంటే కనబడతాయి సార్. పగలు కూడా అవసరమా? సార్ పగల పూట బ్యాటరీ లైట్ ఎందుకు సార్? అయితే అన్ని కనబడతాయా? కనపడతాయి సార్. చెట్టు కనబడుతోందా? కనపడుతుంది సార్. చెట్టు, కొబ్బరి చెట్టు. మెట్టు కనబడుతోందా? మెట్లు కనపడుతున్నాయి సార్. గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనబడుతోందా? గాలి కనపడమేందయ్యా? అయ్యో గాలి 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 కనపడుతుంది. నాకు గాలి కనపడుతుంది. గాలి గాలి. అమ్మాయి వాణి, ఇవాళకి అయ్యిందే బోని. నేల బయటికి వెళ్ళొస్తా. వస్తా. అమ్మా గాలి కనపడుతుంది. గాలి 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 గాలి. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా డబ్బా జబ్బా. ఆహా ఈ కోడ్కు ఢీ కోడ్ కనుక్కొని వస్తా. ఈ ప్రసాదవరం గడికి లేడు కదా. అమ్మో అబ్బా డబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బా. ఓహో రాధా ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అదేదో అమెరికా అయినట్లు గొప్పగా ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పక్కర్లేదు. వెళ్ళొస్తాను అంటే చాలు. వెళ్ళండి. మరి నా మామూలేది? ఏమిటో అదే పిల్లలున్నారు. ఉంటే ఛీ, పాడు. బొట్టు పెట్టమంటే అంత సిగ్గుపడతావేంటి? బొట్టా? అవును. నేను ఇంకా ఏమిటో అనుకుని మురిసిపోయాను. డబ్బున్న వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ బొట్టు పెట్టించుకోరట, ముద్దు పెట్టించుకుంటారట. రాధా నువ్వు కూడా స్టిక్కర్లు మానేసి చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు? కుంకుమ కన్నా ఇదే చౌకండి. ఒక స్టిక్కర్ తెచ్చుకుంటే 4 రోజులు వస్తుంది. పైగా చూసేవాళ్ళంతా మనల్ని డబ్బున్న వాళ్ళు అనుకుంటారు. బాబు పాప వెళ్దాం రండి. బాత్రూమ్ లో సోప్ బాక్స్ ఉందో లేదో.
ఏంట్రా నువ్వు చచ్చిపో. అట్లాగే. ఏ? నేను చచ్చిపోవాలా అంటే నేను చచ్చిన తర్వాత ఈ కొంప గొడు అమ్మేసుకుని ఆ డబ్బుతో సినిమా తీద్దామని. నేనేమంత ఎర్రి పప్పను కాదు, నేను చచ్చినా చావను. అబ్బా అది కాదు నాన్న, ఇప్పుడు నాకు సినిమాలో హీరో ఛాన్స్ వచ్చింది. వచ్చిందా? అనుకో, ఉమ్. అందులో తండ్రి చచ్చిపోయిన ఘట్టం ఉందనుకో, అప్పుడు నేను ఎలా యాక్టింగ్ చేయాలో ట్రైల్ వేసుకుంటా. అందుకని టెంపరీగా నువ్వు చచ్చిపో. ఏంటన్నా తమరి నటనా కౌశల్యం చూసుకోవడం కోసమని నేను టెంపరీగా చచ్చిపోవాలా? యా. పిచ్చి పిచ్చిగా మాట్లాడమంటే మీ అమ్మ ఊరి నుంచి వచ్చిన తర్వాత నేను పర్మనెంట్ గా పిచ్చాసుపత్రిలో పడేస్తే యాదవా అని అన్నట్టు ఏ నీళ్ళు చల్లారిపోతున్నాయిరా. నేను స్నానం చేసి వస్తాను, అంతవరకు నువ్వు కొంపలోనే లేడు. నా ఫాదర్ నా మూడంతా అవుట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? పద. ఇప్పుడు చూడు ఏ యాక్టింగ్ చేస్తాను, వేసుకో. యాక్షన్. నాన్నో నాన్న, నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయా నాన్నో. నాన్న నన్ను పొగక్కాన్ని కొట్టుకెళ్ళి తీసుకురమ్మని చెప్పి నేను వచ్చేలోగా నువ్వు పైలో కాడికి వెళ్తావా రాను. నాన్న నాన్నో నాన్న. ఏంట్రా ఎంత యాక్టింగ్ చేసిన పబ్లిక్ రెస్పాన్స్ లేదంటే? ఇలా స్టైల్ గా ఏడిస్తే ఎవరు వస్తారా? మీ నాన్న నిజంగా చచ్చిపోయిన మూడు తెచ్చుకున్నాడు. అప్పుడు ఏడిపోతుంది కదా, నవ్వు వస్తుంది కానీ. అయితే నీకు చచ్చిన హీరో ఛాన్స్ రాదు. అమ్మో, అయితే ఇప్పుడు చూడు ఎరగదెత్తా. నాన్న నీకప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయానన్న, మమ్మల్ని అనాథలు చేసి వెళ్ళిపోయావా నాన్న. ఎప్పుడు జరిగింది? ఈ రోజే. కలెక్షన్ ఎలా ఉంది? సూపర్ హిట్. నాన్న అమ్మని అన్నం చేసి వెళ్ళిపోయావా నాన్న, అమ్మకి ఆఖరి చూపులు మిగలేసుకుంటా వెళ్ళిపోయావా నాన్న. నాన్న ఎలా జరిగిందిరా? ఐ డోంట్ నో మదర్. ఇదేంట్రా మా అమ్మ నాకంటే బాగా ఎక్కిస్తుంది. మదర్ వేషాలు ట్రై చేయమని చెప్తా. ఏమండి ఎంత పని చేశారండి? నా పశువు కుంకాలు తీసుకుపోయారు కదండి. ఏమే? ఉండవయ్యా ఏమే? ఉండవయ్యా, మా ఆయన పై నేను ఏడుస్తుంటే. ఏమిటి ఆయన్నే? ఇదేంటి? మరి ఇదేమిటి? మరి నీ అమ్మ కడుపు మాడా, నేను పట్టుకుండగానే నా పుట్టోకి దండేస్తామంటరా? కళాసేవా కళాసేవాని పిండ గుడిసావా? అయితే ఏమిటి, మీరు చచ్చిపోలేదా? చచ్చిపోలేదే, గిట్టుకు చూసుకో. అనవసరంగా ఏడ్చాను కదండి. ఆ? అనవసరంగా ఏడ్చారని అంత చీప్ గా మాట్లాడతావంటే నువ్వు లోపల బా. ఆ? లోపలికి బాబే. మీరేంటి బాబు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు? ఎక్కడ నువ్వేంట్రా? నేను బతికుండగానే నా పుట్టకి దండేస్తావా? 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 ఏయ్, రాబోయే కాలానికి కాబోయే హీరోని. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ మధు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. జస్ట్ ఆర్డర్ మీ సార్. మరేం లేదు, ఈ రోజు మా అమ్మాయి లత లండన్ నుంచి వస్తుంది. ఎయిర్పోర్ట్ కి వెళ్దాం అంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉంది. పోనీ డ్రైవర్ ని పంపిద్దాం అంటే అమ్మాయి కోపం వస్తుంది. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ నువ్వు వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకుంటే. షూర్ సార్, కానీ మీ అమ్మాయిని గుర్తుపట్టడం. ఇదిగో అమ్మాయి ఫోటో, ఇవి కారు తాళం చెవులు. ఓకే? ఎస్ సార్. డాడీ రాకుండా డ్రైవర్ ని పంపించారేంటి? చేసేది డ్రైవర్ ఉద్యోగమైనా ఏం స్టైలో మానవుడికి. లత అంటే మీరేనా? ఎస్. డాడీ అరే. ఆయన ఆఫీస్ లో బిజీగా ఉన్నారు, అందుకని నన్ను పంపించారు. ఓ ఐ సీ. పదండి. ఏయ్, ఏంటి స్టైల్ గా వెళ్తున్నావు? లగేజ్ పట్రా. ఏయ్, ఇంతకు ముందు ఎడ్ల బండి తోలేవాడివా? ఏంటి ఇంత స్లో? ఏయ్, ఏంటి స్పీడు? ఇంతకు ముందు విమానం తోలేవాడిలే. Stop it! Stop it, I say! Stop! వెళ్ళి ఐస్ క్రీమ్ పట్రా. అటువంటి పనులు నేను చేయను. చెయ్యకపోతే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తాను. టేక్ కేర్. నేనెవరో తెలియకుండా. నోరు మూసుకుని వెళ్ళి పట్రా. పెద్ద స్టైల్. ఒకసారి దిగుతారా? వై ఎందుకో? మీ ఇంటి అడ్రస్ గుర్తుందా? ఎస్, రోడ్ నెంబర్ 6 జూబ్లీ హిల్స్. వై?
రెడీ హలో మై డియర్ డాటర్, వెల్కమ్ టు ఇండియా. నాకు వెల్కమ్ తర్వాత చెప్పొచ్చు కానీ ముందు ఫోన్ డిస్మిస్ చేయండి. అమ్మా, లోకంలో 199 మంది ఫూల్సేనమ్మా. ఏ ఫూల్ అని? అదే ఎయిర్పోర్ట్ కి పంపించిన డ్రైవర్ ని. ఎక్స్క్యూజ్ మీ సార్. ఇదిగో వీడే. ఓ చూడమ్మా లత, అతను డ్రైవర్ కాదమ్మా, ఇంజనీర్ మధుసూదన్. నాకు ఎయిర్పోర్ట్ కి రావడానికి కుదరక అతను రిక్వెస్ట్ చేసి పంపించాను. సారీ మిస్టర్ మధు. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైట్. కొంచెం స్మైల్ తో చెప్తే ఏం పోతుందో ఈ మానవుడికి. ఓకే డాడీ, సీ యు. ఓకే బేబీ, ఓకే. అంకుల్, బిజినెస్ లో మన ఇద్దరం పార్ట్నర్స్. లతని నాకు లైఫ్ పార్ట్నర్ చేసే విషయం మాట్లాడారా? అమ్మాయి ఇప్పుడే కదా వచ్చింది. అమ్మాయి మూడు నా వీలు చూసుకొని నెమ్మదిగా చెప్తాలే. థ్యాంక్ యూ. ఏంటన్నా నాకు పిచ్చోడి క్యారెక్టర్ వచ్చింది అనుకో. పిచ్చోడి క్యారెక్టర్ నీకు ప్రత్యేకంగా రావాలంటే ఇప్పుడు నువ్వు పిచ్చోడి కాకపోతే కదా. నన్ను పిచ్చోడు అంటావా? అయితే ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. వేసుకో. ఓయ్! నన్ను పిచ్చోడు అంటావా? ఎవరికి నా పిచ్చి? నీకు పిచ్చి, నీ బాబుకి పిచ్చి, నీ తాతకి పిచ్చి. నేను చెప్పేస్తానే. అవును రే, తావేస్తున్న ముర్రో అని సముద్రం అయితే మొత్తం ఖాళీ చేస్తావా? పై చూడు, కింద చూడు. అందమా మీదరా తాకట్టు పెట్టేసుకున్నావా? అవును రే, ఆ పక్కన నక్షత్రం లేరా? ఏంచుకుని తెలిసావా? నేను చెప్పేస్తాను, నిన్ను చెప్పేస్తాను. ఈ సముద్రం ఏంటి, చందమామ ఏంటి, నక్షత్రాలు ఏంటి, ఫ్రై చేయించుకోవటం ఏంటి? అబ్బ కాదు, ఇది ఏమిటి? మొట్టికాయ. అమ్మో, అమ్మ కాదు, ఇదేమిటి? జల్లకాయ. అబ్బో, అబ్బో కాదు, ఇది ఏమిటి? లంపకాయ. అదేంటి? అదేంట్రా ఎక్కడ పడితే అక్కడ కాయలు కాసేస్తారా? నువ్వు మనిషివా చెట్టువా? ఓరి నాయను, ఓరి నాయను, ఇదేంట్రా? చల్లరు నాయను. నాన్న ఇప్పుడు చెప్పు, నా పిచ్చోడి క్యారెక్టర్ ఎలా ఉంది? పిచ్చి పిచ్చిగా ఉందిరా. ఏంటన్నా, వారి యాక్టింగ్ తమరు అంత ముగ్ధైపోయారా? నీ అబ్బ కేకు. మీ ఆయన అద్దడిగా నిన్ను అడగమన్నాడు. నిన్ను అద్దడిగా మీ ఆయన అడగమంటున్నావు. నేను ఇక్కడ గొంతు పగిలేటి అరుస్తున్నా, మాట్లాడవే. మీ వాగుడు ఆపాక మాట్లాడదామని. హ, వాగుడు నాది వాగుడు. అద్దె అడిగితే వాగుడు. వద్దు, ఉండద్దు, ఇంట్లో ఉండద్దు. వెంటనే ఖాళీ చేసేయండి, వెళ్ళిపోండి ప్లీజ్. ఏమిటండి గొడవ? హ, గొడవ? ఆమెకు వాగుడు, నీకు గొడవ. థ్యాంక్స్. అద్దె అమ్మాయి ఇస్తుందని చెప్పావు. అన్నాను. అడిగా, నిన్ను అడగమంటోంది. పైగా వాగుడు అంటోంది. కాదా? అద్దెమ్మని డబ్బిచ్చాగా, ఇచ్చేసే. అవి ఖర్చు అయిపోయాయి. నాకివ్వాల్సిన డబ్బు ఖర్చు పెట్టేస్తుందట. సార్, అప్పో సప్పో చేసి రేపు సాయంత్రం కల్లా మీ అద్దె ఇచ్చేస్తాను. కావాలంటే వాచ్ తీసుకుని వద్దులే, రేపు ఇస్తావా? ఇస్తాను. డెఫినెట్ గా ఇస్తావా? ఇస్తాను. మస్టర్డ్ షూట్, మ్. మదర్ ప్రామిస్. ప్రామిస్. మార్నింగ్ నైటా? రేపు ఈవినింగ్ కల్లా ఇస్తాను సార్. సరే, ఎర్లీ మార్నింగ్ వచ్చి వెయిట్ చేస్తా. మ్. వస్తా. రాదా? ఇది లాబీ ఎంట్రన్స్ సార్. ఇప్పుడు మధు? అటు నుంచి వస్తుంటే. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, సీ. ఏమిటి అక్కడ కల్తీ జరుగుతుంది. కల్తీయా? ఎక్కడా? సిమెంట్లు ఇసుక కలుపుతున్నారు. ఊరి మానవుడా, నీకు నవ్వడం కూడా వచ్చా? మానవుడా ఏంటి? నువ్వేమన్నా దేవతా స్త్రీవా? ఇంచుమించు అంత స్టాండర్డ్ ఉంది కదా. అరే, నేను ఇంత కష్టపడి పోషిస్తే అలా వెళ్ళిపోతావేంటి? హ్మ్. అసలు నీ హ్యాబిట్స్ ఏమిటి? ఇల్లు కట్టించడమా? ఇది నా వృత్తి. ఇది వృత్తి, సొత్తి వృత్తి. హ్యాబిట్స్ ఏమిటని అడుగుతున్నాం. తెలుసుకోవడం అంత అవసరమా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడం అనవసరం కాదుగా. ఓకే. రాత్రిపూట 6 బయల్లో పడుకుని బుల్లి టేప్ రికార్డర్ పక్కన పెట్టుకుని సైగల్ పాటలు, బిస్మిల్లా ఖాన్ షెహనాయి, చిన్న మౌలానా నాదస్వరం వింటూ నిద్రలోకి జారుకోవడం, ఇలాంటివి ఇష్టం. నీ టేస్ట్ బాగానే ఉంది, మరి నీ మొహం ఏంటి డబుల్ రోస్ట్ లా ఉంటుంది? నా మొహమే అంత. మిస్టర్ మధు, ఒకసారి ఇలా వస్తారా? ఎస్. మిస్టర్ మధు, మీ బాస్ మీకు జీతం ఎంత ఇస్తున్నాడు? 3000. ఓన్లీ 3000. మీరు మా కంపెనీకి వచ్చేస్తే 5000 జీతం, క్వార్టర్స్, కారు ఇస్తాం. లుక్ సార్, నేను మీ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు. మా బాస్ నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగకుండానే ఉద్యోగం ఇచ్చారు. ఇప్పుడు మీరు మంచి ఆఫర్ ఇస్తున్నారని ఆయన వదిలి వచ్చేస్తే నన్ను ఇంజనీర్ అంటారు, కృతజ్ఞుడు అంటారు. సారీ, యూ కెన్ గో. వాణి, అబ్బదబ్బ జబ్బా. ఈ కోడ్ నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. అబ్బదబ్బ జబ్బా. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా. అబ్బదబ్బ జబ్బా. ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? ఆ నోటితోనే చెప్పిందా
లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు. సార్, మీ అమ్మాయి నన్ను ప్రేమించిందనడానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. హ, అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభమనం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారండి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు ఆ. మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించాడు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు లేదు పిల్ల. ఆ. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామ గారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. గాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం రే. అమ్మాయిని ఎప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. అమ్మాయి. ఆ? మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం, ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఆ? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా అబ్బా అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. అబ్బబ్బా దబ్బ జబ్బా. ఆ? ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? ఆ ఆ, జా ఆ, బా ఆ. ఆ జబ్బా. జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళలేదనుకున్నావా? ఆ, ఆ, జా ఆ. జా. ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న ఆ గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. అరే, ఎవరా? 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 ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే అమ్మమ్మమ్మమ్మ! ఒరేయ్, ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటోయ్, ఆ. అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఆ. ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? ఇంకా? ఆ. అల్లుడి గారు, అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఆ. ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? ఆ. అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్, అబ్బా ఏమండోయ్? దబ్బా చెప్పేంటయ్యా? ఏమండి నేను వచ్చేసా. ఆ? ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చెబుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? ఆ? గుండె చెదురుతోందా? ఆ? కళ్ళు తిరుగుతున్నాయా? ఆ? మనసు బాధగా ఉందా? ఆ? అల్లుడు గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడు గారు, అరే, హలో, Yes? హౌ మచ్ ఇస్ దిస్? 1000 రూపాయలు. ఓన్లీ 1000. ఆ. ఓకే, ఇది ఇవ్వండి. సారీ మేడం, ఈ పీస్ ఇచ్చేసాం. పోనీ ఇలాంటిది ఇంకోటి ఇవ్వండి. వెరీ సారీ మేడం, స్టాక్ లేదు. మా షాప్ లోనే కాదు, సిటీలో ఎక్కడ దొరకదు. బట్ ఐ వాంట్ ఇట్. ఇది ఎవరికి ఇచ్చారు? ఆవిడ కొనుక్కున్నారు. అది చూపించండి. అది. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటో ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్, ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? దీనికోసం కాళ్ళు పడిపోయేలా 20 షాపులు తిరిగాను. ప్లీజ్ ప్లీజ్, నాకు ఇవ్వరా? ఇది మరీ బాగుంది. మా వారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నేను కొనుక్కుంటే మధ్యలో మీకెందుకు ఇస్తాను? ఆల్ రైట్, మీ వారికి ఆ టేప్ రికార్డర్ గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? బోల్డ్ అంత సంబరపడిపోతారు. అది కొనే తాహత మాకెక్కడిది? అది ఏ 10,000 ఉంటుంది. మీరు నాకు ఇది ఇస్తే నేను మీకు 10,000 ఇస్తాను. అంత వేళాకోళం పనికిరాదమ్మాయి. మేం కూడా ఉన్నవాళ్ళమే. వేళాకోళం కాదండి. థ్యాంక్ యూ. పిచ్చి పిల్ల, ఉల్లి టేప్ రికార్డర్ కి 10,000 దారిపోసింది. ఏమిటో
ఇదిగో అమ్మకాలబ్బాయి, ఆ పెద్ద టేప్ రికార్డర్ బయట తీ చెప్తా. నమస్కారం డాక్టర్ గారు, ఈవిడ నా వైఫ్. అబ్బా దబ్బా జబ్బా. అబ్బా దబ్బా జబ్బానా? నాకు అర్థమైంది. ఏమర్థమైంది? అబ్బా అంటే నా మొగుడు, డబ్బా అంటే రోజు కొడుతున్నాడు. జబ్బా అంటే జబ్బల దాకా తీసేయండి. ఓరు మీ దుంపల దగ్గర మీ ఇష్టం వచ్చినట్టు డీకోడ్ చేసుకుంటారటయ్యా. ఇంకో డాక్టర్ దగ్గర వెళ్తా పదవే. అదేం కుదరదు, ప్రాబ్లం ఏంటో తేలాల్సిందే. ఏమండి, మా ఆవిడకి వాయిస్ డిఫెక్ట్ ఉందండి. గొంతులోంచి సౌండ్స్ వస్తున్నాయి కానీ డైలాగులు రావట్లేదు. ఐ సీ. యూ కెన్ సీ బట్ యూ కెనాట్ హియర్. దట్ ఈస్ ది ప్రాబ్లం. అయితే నన్నేం చేయమంటావయ్యా? మా ఆవిడకి వాయిస్ వచ్చేది చేయండి సార్. చూడు మిస్టర్, బాగా ఆలోచించి చెప్తున్నా. భార్యలకు గొంతు లేకపోవడం భర్తలు చేసుకున్న అదృష్టం. గొంతున్న భార్యలు నసబెట్టి చంపుతారు. ఇది మీకెలా తెలుసు? స్వానుభవం. Shut up. అదంతా నాకు తెలియదు బాబు. మా ఆవిడ 4 డైలాగులు మాట్లాడేటట్టు చెయ్యండి. సరే చెప్తే వినట్లేదు, నీ కర్మ. అమ్మా గొంతు సరి చేస్తాను, లోపలికి రా తల్లి. వెళ్ళు. అబ్బా దబ్బా జబ్బా అని పిచ్చి మాటలు మాట్లాడక అక్కడ. ఏమండి, మా ఆవిడకి మాట వస్తుందంటారా? మాట వస్తే మాట రావచ్చు, లేకపోతే శవన్ రావచ్చు. ఏమిట్రా డాక్టర్, భార్యలకు గొంతు లేకపోతే అది భర్త చేస్తున్నారు. మా ఆవిడ గుర్తొచ్చింది, మా ఆవిడ గుర్తొచ్చింది, మా ఆవిడ గుర్తొచ్చింది. ఏయ్, మా ఆవిడ గుర్తొచ్చింది. అయ్యో. చిన్న భార్యలు నసపెట్టి చంపుతారా? ఆడవాళ్ళంటే అంత చులకనా, అంత అలుసా? నీ కడగలు పగిలిపోను, నీ సిరంజి ఎలకలెత్తుకెళ్ళా, నీ ప్రాక్టీస్ పడిపోను. ఆహా, ఏమే మా ఆవిడ అంత చక్కగా మాట్లాడుతున్నావే మొద్దు పిల్ల. తొందరగా తీసుకెళ్ళవే మగడా. మరి మీ ఫీజు? ఫీజు వద్దు, పాడు వద్దు, తీసుకెళ్ళవే. చెప్పి నీ నాలుగు పీకి చెప్పను. రావే. అంత నవ్వెందుకు వస్తుందో. లేకపోతే ఈ వేషం ఏమిటి? ఇప్పుడు మన లక్షాధికారులు, డబ్బు కొద్ది డాబు. మా తల్లే అచ్చు మోడర్న్ గెటప్ వేసుకున్న లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా. ఏమే దిశ తీసే ఎందుకైనా మంచిది. అంత డబ్బున్న పిల్లలు అత్త లక్షణంగా చీర కట్టుకుని జడేసుకుంటే నువ్వేమిటే క్రాఫింగ్ చేయించుకున్నావు? సామాన్లు ఏమిటో. ఇవి పాతింట్లో సామాన్లు మమ్మీ. వావ్, ఢిల్లీ వెళ్ళినా గల్లీలున్నట్టు ఈ బంగ్లాకొచ్చిన ఆ పాత తుకు సామాన్లు ఎందుకో బయటపారండి. నేనే తెప్పించానక్క. నువ్వా? ఆ సామాన్లన్నీ ఆయన కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నవి కదా, అవి పారేయడానికి మనసు ఒప్పక. సర్లే, అవన్నీ నీ గదిలో పెట్టించుకో. నా కళ్ళకి ప్రతి వస్తువు ఖరీదైంది కనిపించకపోతే మహా చిరాగ్గా ఉంటుంది. ఏమిటో. బాగుంది. వెనకటికి నీలాంటిదే చింతకాయలను చూసి వంకర టింకరగా ఉన్నాయి ఏం కాయలు అందంట. ఏం బడాయిపోతున్నావే. పదండి. ఆ సామాన్లు లోపల పెట్టండి. రాధా, ఎవరు నువ్వు? నేనన్నా. బెదరగొట్ట ఏంటి అవుతారా? నేను ఒక హత్య చేశా. హత్య చేసావా? యా. ఎన్నాళ్ళకో మంచి పని చేసావరా? వేళ వదిలిపోయింది. హాయిగా జైల్లో కూర్చా. ఛీ, నిజంగా హత్య చేయలే. హత్య చేయాల్సిన పాత్ర నటించాల్సి వస్తే ఫ్యూచర్ ఎలా నటించాలో జస్ట్ చూపిస్తానా? ఏం చాలా చూస్తున్నావు? నా పేరు హంతక్. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఐ మీన్ 26 మర్డర్. నా చేతి చిక్కా, నేను చంపేతా. ఏంటి చంపేసేది? అట్ట ధనుర్వాత వచ్చిన వాళ్ళగా నా పేరే హంతక్. ఇప్పటికి నేను 26 మంటలు చేశా. నువ్వు నాకు చిక్కావు అంటే కుదరదు. అసలు హంతకుడు అంటే ఎలా ఉండాలిరా? ఎంత ఆవేశం ఉండాలి, ఎంత ఆవేదన ఉండాలి, ఎంత అది ఉండాలి, ఎంత ఇది ఉండాలి, ఎంత అది కనుక లేకపోతే ఆడియన్స్ నీ మొఖాన ఎంగిలి టమాటాలు కొడతారు. ఏంటో డాడీ, ఈ రోజు నాకు మూడు లేదు. తీసుకో, 3 వస్తుంది. 3 కాదు, 4 వచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు? నా పేరే హంత. నేను ఇప్పటికి 26 మర్డర్లు చేశా. ఇవాళ నా చేతికి చిక్కా, నిన్ను చంపేసరా. అంత ఆవేశం పనికిరాదు నాన్న. నీ యాక్టింగ్ చాలా బాగుంది. అది కత్తి కత్తి గుచ్చుకుంటుంది నాన్న. కత్తి అన్నాక గుచ్చుకుంటుంది, గుచ్చుకోవడానికి కత్తి. ఈ రోజు నీ రగతం కళ్ళు చూస్తాను. నాన్న నీ నటన ఎంత అద్భుతంగా ఉందో. ఇవాటికి చాలు నాన్న. ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. ఈ గుండెల్లో గుచ్చుతా కత్తి. గుచ్చేస్తా. రక్షించవరా? వాట్
కత్తి గుండెల్లో కాదు గొంతులో అని రాస్తుంది స్క్రిప్ట్ లో. అయితే దిద్దేస్తాను ఈ గొంతులో కత్తి. ఎంటికలలో తొందరగా రాబే, ఇక్కడ నీ పుస్తలకి కాళ్ళు వచ్చేసి. మీతో అంతా గోలే. పాపం వాడేదో హంతకుడు పాత్ర పోషించుకుంటున్నాడు. పోషించుకోనివ్వండి. నువ్వు పోషించుకోరా. ఆడు పోషిస్తే పర్వాలేదే, వీడమ్మొక్కడు మాడ జీవిస్తున్నాడు అన్నాను. ఏంటన్నా అన్నప్పుడుగా 26 మంత్రం చేసి ఇది మమ్మల్ని అమ్మమంటావా? చాలా బాగా యాక్టింగ్ చేస్తానంటావా? హలో, నేను మిస్సెస్ రాధిని మాట్లాడుతున్నా. ఆ, ఏమిటి విశేషాలు? మార్కెట్ లో కొత్త కారు వచ్చిందా? కోటి కొని పడేస్తే సరి. మధ్యతరగతి వాళ్ళ డబ్బు కోసం మనం తడుకోవాలా ఏమిటి? అబ్బబ్బబ్బా, అవతల బిజీగా మాట్లాడుతుంటే ఏమిటి మీ గోలా? ఆ, చెప్పండి. మా స్కూల్ కి టైం అవుతుంది, మమ్మల్ని రెడీ చేయవా? రంగి, రంగి, పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయి. అలాగేనమ్మా. నువ్వేమదు డాడీ. రాధా, పిల్లల్ని నువ్వే రెడీ చేయలేనంత బిజీ ఏమిటి? నేను రెడీ చేస్తాను, రండి. నిన్ను మేము ఏమని పిలవాలి? పిచ్చక్క, ఆ మాత్రం తెలీదా? నాన్న పెళ్ళామని పిలవాలి. అక్క, పెద్దవాళ్ళ మధ్యన అనేకంటే మనకెందుకు పదా. అవును, నిన్నేమని పిలవాలి? ఏమని పిలవాలి? ఇఫ్ ఐఎమ్ రైట్ మీ మలమ్మ అని పిలవాలి. ఐఎమ్ రైట్. థ్యాంక్ యూ. రాధా, రాధా, ఆఫీస్కి వెళ్తున్నాను, బొట్టు పెట్టు. ఈ సెట్ ఎంతో తెలుసా? 8 lakhs. ఎప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వేసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న అంటే నాకు ఇష్టమే ఉండదు అసలు. రాధా, బొట్టు. రాధా, ఇది కూడా కుంకుమే, నేను కూడా పెళ్ళాన్నే. డాడీ, మేం రెడీ. టిఫిన్ తిన్నారా? ఓ, తమ్మ చేసి పెట్టండి. మీకు టిఫిన్ కూడా ఇచ్చింది. థ్యాంక్స్. నో మెన్షన్. బస్సుకి టైం అవుతుంది డాడీ. వెళ్దానండి. ఏమండోయ్, బస్సులో వెళ్ళాల్సిన కర్మ మనకేంటండి? దర్జాగా మన పెద్ద కార్లో వెళ్ళండి. డబ్బు వచ్చింది నాకు కాదు, నీకు. ఏమిటో. అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్. చౌపూట కాదత్త, నీ కూతురు మాటల పోటు నాన్ స్టాప్ గా మాట్లాడి చెవులు హోరెత్తించేస్తుంది. చెవులు దూరం ఎట్లా ఎరబడ్డాయో. దాని గొంతు తెప్పించి నీ గొంతు మీద తెచ్చుకున్నావు అన్నమాట. ఏం చేస్తావు? అనుభవించు. అనుభవిస్తానులే, నా కర్మ. ఛీ, ఛీ, ఛీ. అయ్ బాబోయ్. నా బల్పం కొట్టేస్తారో దొంగ బడవా. నీతో ఖర్చు. నీ బలపమేంటి, నేను కొట్టేయటమేంటి? అసలు నువ్వు నా పెళ్ళానివేనా? చిచి, మిమ్మల్ని కాదండి. ఆ. నేను 1వ తరగతి చదివేటప్పుడు ఆ. ఒక నా బల్పం కాచేశాడు. అప్పుడు నాకు గొంతు లేదు కదా. అప్పుడు అనాలనుకున్న మాట ఇప్పుడు బయటకు వచ్చేసింది. అంటే ప్రెజెంట్ వాగుడే కాకుండా ఫ్లాష్ బ్యాక్ లో గుర్తొచ్చిన వాగుడు కూడా నా మీదనే ప్రయోగిస్తున్నావు అన్నమాట. ఆ? అమ్మ, ఆ? అత్త, ఆ? లాలి, ఆ? కప్పుతోరా? ఆ, ఆ? కప్పుతో. ఓహో, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్కి వెళ్ళిపోయావు అన్నమాట. ఓసాయి లిల్లీ, ఆ. ఉప్పులకు పాడుకుందావా? ఉప్పులకు పాడుకోవడం ఏంటి? మీ ఫ్యామిలీలో ఇంత చిత్ర విచిత్రమైన ధోరణులు ఉన్నాయా? గోపి, నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. గోపియా? గోపియా వాడెవడే? నేను టీనేజ్ లో ఉండగా ఆ. మా పక్కింట్లో ఉండేవాడు. ఆ. చాలా అందగాడు. అతన్ని ప్రేమించాను, ఆరాధించాను. అతనితో అప్పట్లో అనాలనుకున్న మాటలు అనలేకపోయాను. ఆ? సర్లే, టాపిక్ మార్చు, టాపిక్ మార్చు. పెళ్లి చేసుకుంటే ఈ బడుద్దనే పెళ్లి ఆ? చేస్తా. ఈ డైలాగ్స్ ఎవరి గురించి? మీ గురించేనండి. ఆహా, అందరూ నీకు సుందరాంగుల్లాగానే కనపడతారు, నేను ఒక్కడే బడుదేలా కనపడతాను అన్నమాట. అంత ముద్దొస్తానా? ఇంకేమేమి అనుకున్నానో చెప్పనా? వద్దు వద్దు తల్లి, ఇప్పటికే నా చెవులు రెడ్డెక్కిపోయినాయి. నీ వాక్ ప్రవాహానికి ఆనకట్టగట్టు. ఎలా ఆపమంటారు? ఆ. చిన్నప్పటి నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ వరదలో వచ్చేస్తున్నాయండి. ఆహా. డాక్టర్ గారు, తగ్గొస్తుందండి. ఒకటే దగ్గు. వస్తే తగ్గేయండి, తగ్గేయండి చెప్తా. తగ్గలేక వస్తున్నానండి. అయితే దగ్గకయ్యా, నేనేమన్నా దగ్గమని అడిగానా? నువ్వేం డాక్టర్ అయ్యా? డాక్టర్ గారు,
అదేమిటయ్యా చెవులు చాటంతే ఏదైనా శుభవార్త విన్నావా? శుభవార్త కాదు, నా బొంద కాదండి. మా ఆవిడ బాల్యం నుంచి గుర్తొచ్చిన డైలాగులన్నీ చెప్తుంది. దాన్ని తట్టుకోలేక రెండు చెవులు ఎరిపెక్కి ఆ తర్వాత సాగిపోయినాయండి. అచ్చి ముచ్చి ఆవకాయ బద్ద నీ చెప్తే విన్నావా? నువ్వేం డాక్టర్ అయ్యా బాబు, పేషెంట్ బాధపడుతుంటే ఆనందపడతావు. మా ఆవిడ గొంతు బయట చేయండి. అమ్మో మీ ఆవిడ నా గొంతు పట్టుకుంటుంది, కుదరదు. అయితే ఓ పని చేయండి, నాకు ఆడియో డిఫెక్ట్ వచ్చేది చేయండి. చాలా ఫీజు అవుతుంది. ఎంత ఖర్చైనా పర్వాలేదండి. అయితే ముందు నీ చెవులు చిన్నవి చేసి అందులో సీసం పోసి నీకు చెవులు తెప్పిస్తాను. పదా పదండి పదండి బాబు. అమ్మయ్యా, నీ చెవులు ఒరిజినల్ షేప్ వచ్చేసి అందులో సీసం పోసాను, నీకు చస్తే వినపడదు. థ్యాంక్స్ డాక్టర్ గారు. అయ్యి బాబోయ్, నా గొంతు నాకే వినపట్లేదండి. దట్ ఈస్ డాక్టర్ భద్రం. నా ఫీజు ఏమండి? నా ఫీజు. హలో, నా ఫీజు. నా ఫీజు 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 అయ్యా, ఫీజు. ఆడియో డిఫెక్ట్ ఆడియో డిఫెక్ట్. ఆడియో డిఫెక్ట్ అయ్యా నా ఫీజు. ఏంటి చేతులు దురదగా ఉన్నాయా? జాలింబు లోషన్ రాసుకొని ఏమిటయ్యా నా ఫీజు అంటుంటాను? నా ఫీజు నా ఫీజు. ఇందాక నేను ఏదో డైలాగ్ మాట్లాడాను, ఏమిటది? నా శాంతం. ఒరే గుండు, పంపించేయి వీడిని, పంపించేయి. ఓకే డాక్టర్. బాబు బయలుదేరు. బయలుదేరు బాబు. ఏంటది? బయలుదేరు నాయనా. ఏంటయ్యా అది? బయలుదేరు బాబోయ్. రాక ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారనుకుంటాను. 1:10 అవుతోంది కదూ. వెళ్ళారక్క. నిన్న రాత్రి ఆయనకి నా మీద పీకల దాకా కోపం వచ్చిందో ఏమిటో. అదేం లేదక్క, కాకపోతే కొంచెం బాధపడ్డారు. నేను బాధపడ్డాను. నేను మాత్రం కావాలని చేశానా? పోనీ ఆయన గుర్తు చేయొచ్చు కదా. గ్రాండ్ గా స్టార్ హోటల్లో ఫంక్షన్ చేసుకునేవాళ్ళు. ఆయనకి నిజంగా కోపం రాలేదు కదూ? లేదక్క. అక్కడికి నేనేదో చేయరాని ఘోరాపరాధం చేసినట్లు మా అమ్మ కూడా తిట్టి వెళ్ళింది. ఆయనకి కోపం రాలేదు కదూ? నిజంగా రాలేదక్క. ఆఫీస్ కి ఫోన్ చేసి ఆయనతో మాట్లాడతా. మనకి ఫోన్ సౌకర్యం ఒకటి ఉంది కదా. ఆహా, ఎక్కడికి వెళ్ళారు? సైట్ కా? ఎప్పుడు వస్తారో తెలీదా? సర్లే, ఆయన వస్తే నేను ఫోన్ చేశానని చెప్పండి. ఏమిటో. హలో, మిస్సెస్ మధుర్ మాట్లాడుతున్నాను. ఓ, మిస్సెస్ సింహ గారా? చెప్పండి చెప్పండి. ఎక్కడా? రవీంద్ర భారతిలోనా? 10 నిమిషాలు అక్కడ ఉంటాను. ఓకే. డబ్బుంటే బయట ఎంత గౌరవం, ఏం కథ ఏమిటో. ఓహో, సందేహం లేదు, మీ వాడికి పిచ్చే, సినిమా పిచ్చి. ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కెట్టుగా ఉందండి. నిమిషాలు మీరు తగ్గిస్తాను. చూడండి, పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడివి అంటే పుచ్చ పగల కొడతాడు. అందుకని మనమే పిచ్చివాడి రూట్ లోకి వెళ్ళి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి. మీరు వెళ్ళండి. అలాగే అన్న డాక్టర్ గారు, కొంచెం జాగ్రత్త. పేషెంట్ కి వచ్చిన భయం ఏమీ లేదు. నా భయం పేషెంట్ గురించి కాదండి, మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఈ వాతావరణ వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు, జీవించి చెప్తా. ఓకే. చూసావా పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్. చూస్తున్నా నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్ ని. పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు. పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానదంతం. ఐసో నా టాలెంట్. వాడే డాక్టర్ ని ఎలా నమ్మించేస్తున్నాను. కంపౌండా సార్, పేషెంట్ ని గట్టిగా పట్టుకో. పట్టుకో. ప్లీజ్. ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరింది. ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంటవా? ఈసారి పన్ను కాదు, టంగు టంగు. నాకు అసలు గోరింటాకే గిట్టదు. మా స్థాయికి తగ్గట్టు నెయిల్ పాలిష్ వేసుకోవడమే నాకు ఇష్టం. మహిళా మండలిలో ఈ గోరింటాకు పోటీ లేకపోతే దీని జోలికి పోకపోదును. రాదా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, బొట్టు పెట్టు. అబ్బా, చూసుకుంటూ అడుగుతారేంటి? ఎలా మరి కుదురుతుంది? ఇప్పుడు ఎలా? ఎలా ఏమిటి? చిన్నవాడు ఉందిగా. లతా, లతా, ఏమిటండి? బొట్టు పెట్టు. అయ్యో, గోరింటాకు పెట్టుకున్నానండి. అక్కయ్యని అడగండి. నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను. పోనీ ఇవాటికి మీరే బొట్టు పెట్టేసుకోకూడదా? మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బొట్టు పెట్టండి,
నేను ఆఫీస్ కి వెళ్ళను. ఇలా మొండి పట్టు పడితే ఎలా? పోనీ చేయి కడిగేసుకుందామంటే అమ్మో, ఉన్న వాళ్ళ మధ్య పరువు కడిగేసుకున్నట్టే. నేను పెడతాను బొట్టు. దేనికైనా మనసుండాలి. ఇదిగో ఇది అన్నపూర్ణ స్టూడియో. ఎవరైనా హీరోయిన్స్ ఉన్నారేమో చూడు. ఎందుకు గురు? ఎందుకంటే రేపు ఎప్పుడైనా హీరో డాన్స్ వచ్చిందనుకో, వాళ్ళతో పాటు ఎలా డాన్స్ చేయాలో జస్ట్ ట్రైల్ చేసుకుంటా. అదిగో గురు సౌందర్య. మేడం ఇక్కడ షూటింగ్ అయిపోగానే మధ్యాహ్నానికి రాఘవేంద్ర గారు షూటింగ్ వెళ్ళాలి. అలాగే. సౌందర్య నువ్వు ఎక్కడ ఉండు, నేను వస్తా. సరే అలాగే చేద్దామండి, ఏముందండి దాంట్లో. నమస్కారం సౌందర్య గారు. ఎవరా ఎలా ఉండే? ఇటు రావా? ఏంటి సంగతే? ఇదిగో పియ్యే, నేను సౌందర్యతో డుయట్ పాడాలి. నువ్వా? నువ్వు అంటున్నావేటి? నా ఫేస్ చూస్తే అచ్చం అల్లా లేదు. ఆ ఉంటే సౌందర్యతో పాట పాడాల్సిందే, డాన్స్ ఆడాల్సిందే. అది ఈ జన్మలో అయ్యే పని కాదు, వెళ్ళి అలవయా. ఆగా అంటే ఈ జన్మలో అయ్యి పని కదా. ఎవడాపుతాడో చూస్తాను. ఇప్పుడే వాళ్ళ పాట పాడుకుంటాను. వర్షం వస్తుంది. ఏంటొస్తుంది? సౌందర్య నా కోసం వెతుకుతుంది. నేను కనపడలా. ఆవిడ ఇక్కడుంటే అట్టా కనపడతాయా? వెతుకుతుంది, కాదు ఇక్కడే ఉంది. వెతుకుతుంది. నమస్కారం అమ్మా రాధమ్మ. ఓ మీరా, రండి. ఏమ్మా కులాసయ్యేనా? కులాసా కాక ఏమిట్టా? ఒకప్పుడు మీ ఇంటికి ఇచ్చిన అద్దె ఇప్పుడు మా కుక్క పిల్ల బిస్కెత్తులకు సరిపోవడం లేదు. ఏమిటో. బాగుందమ్మా, చాలా బాగుంది. అప్పుడు ఎరుకు ఇల్లు, మొగుడు పిల్లలు ఎప్పుడూ కళ్ళెదిగే ఉండేవాళ్ళు చిరాగ్గా. ఇప్పుడు విశాలమైన బంగళా, ఎవరి ఏ చురుములు వాళ్ళవి, హ్యాపీగా ఒంటరిగా ఉండొచ్చు. ఏమిటో ఆడదాని జీవితంలో సగం టైం మొగుడు చూసుకోవడానికే సరిపోతుందమ్మా. నీకు ఆ బాధ లేదు. ఎందుకుంటుంది? సవతిందిగా. అలాంటి చిన్న చిన్న పనులన్నీ కూడా తనే చూసుకుంటుంది. ఏమిటో ఆ టైం అంతా ఎంచక్కా నువ్వు క్లబ్లకు వెళ్ళో టీవీలు చూస్తూనో గడిపేయచ్చు. ఎంతటి జాతకురాలివమ్మా. కంగ్రాట్స్. అరే వెరీ గుడ్, బ్యూటిఫుల్. ఇంట్లో సోఫా సెట్ ఉంది, కలర్ టీవీ ఉంది, ఫారెన్ VCR ఉంది, ఫోన్ ఉంది, ఫ్యాన్లు ఉన్నాయి. అరే ఇవన్నీ పెట్టుకునేందుకు లంకంత కొంపొంది. అన్నిటినీ ఎంత అందంగా దర్జాగా అమర్చావమ్మా. నీ దర్జాయే దర్జా. ఇంతకీ మీ ఆయన ఎక్కడ దాచిపెట్టావమ్మా? వచ్చి ఎంతసేపు అయినా కనపడ్డే పాపం ఆ మానవుడు. పిల్లల్ని తీసుకుని జూకెళ్లారు. లత కూడా వెళ్ళిందా? వెళ్ళే ఉంటుంది. డబ్బులో పుట్టి పెరిగిన పిల్ల కదా. ఆ పిల్లకి డబ్బు కంటే మొగుడు పిల్లలే ముఖ్యంలా ఉంది. పిచ్చి మొద్దు. నా ఉద్దేశం ఆ పిల్ల అదేనమ్మా నీ సవతి జూకు వెళ్ళింది జంతువులు చూడటానికి కాదు. అక్కడ జంతువులు చూసి నీ పిల్లలు చేరింతలు కొడుతూ నవ్వుతుంటారు కదా, వాళ్ళ నవ్వుల్ని చూడటానికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ నవ్వుల్ని ఆటల్ని చూసి మురిసిపోయే ఆ మొగుడి కళ్ళల్లో మెరుపుల్ని చూడటానికి వెళ్ళి ఉంటుంది. పిచ్చి పిల్ల ఎక్కడో. నీ అంత తెలివితేటలు దానికెక్కడివి? 10,000 పారేసి పిల్లల్ని నవ్వమంటే నవ్వరు. ఏమిటో 20,000 పారేస్తే మొగుడు సంతోషించడు. ఏమిటో ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. నువ్వేమి పట్టించుకోకమ్మా. ఒంటరిగా ఉంటే మాత్రమే హాయిగా సుఖంగా ఉన్నావు. నాకంతే చాలు. వస్తానమ్మా. ఇల్లు సోఫాలు జాగ్రత్త. ఏమిటో ఈ క్వశ్చన్ పేపర్ కాడు వస్తున్నాడు. వస్తే రానే, మనకేంటి? ఆడియో డిఫెక్ట్ కదా, వాడేమన్నా మనకనే పడదు. అల్లుడు గారు, ఆ, అల్లుడు గారు ఫోన్ చేశారా? కిలో 4 రూపాయలు. కిలో 4 ఏంటి? రేపు వర్షాలు వస్తున్నాయిగా. రేపు వర్షాలు రావడం ఏమిటి? సినిమా బాగుందండి. సినిమా బాగుంటుంది ఏమిటి? లింక్ లేకుండా మాట్లాడతారే. నవ్వుతారేంటండి? నేను నవ్వుతున్నానా? నేను నవ్వుతున్నానా ఏడుస్తున్నానా? జోక్ లేకండి. జోకులా? టీపా తెలుసా? కుర్చీ తెలుసా? బెంచి తెలుసా? బెల్ట్ తెలుసా? షర్ట్ తెలుసా? ప్యాంటు తెలుసా? ఏమి తెలుసురా నీకు? వంకాయలు తెలుసా? కూరగాయలు తెలుసా? బెండకాయలు తెలుసా? బీరకాయలు తెలుసా? ఏం తెలుసా నీకు? తెలీదు. తెలీదా? ఇప్పుడు
ఇప్పుడు నేనేమన్నా అర్థమైందా? తెలిసిందా నీకు? తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ నీరు. డాక్టర్ గారు, మీ ఆడియో డిఫెక్ట్ నా కొంప ముచ్చిందండి. మా బాస్ మిస్సెస్ ని కిస్మిస్ అంటే మా బాస్ నన్ను డిస్మిస్ చేశాడు. ఇది కొంచెం సరి చేయండి సార్. ఓ సంతే కదా, జంతికల కారపూస. ఇప్పుడు మీకు వినిపిస్తుందో లేదో టెస్ట్ చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఆహా ఆహా ఓహో ఆహా డాక్టర్ గారు, ఇప్పుడు నాకు వినిపిస్తుందండి. చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి. ఓకే, లాస్ట్ టైం ఆడియో డిఫెక్ట్ అని నా ఫీజు ఎగ్గొట్టేలేవు, ఇప్పుడు ఫీజు కట్టేలే. చేది ఏంటా నువ్వు మాట్లాడేది? నువ్వు మాట్లాడడానికి అర్థం ఉందా? అసలు నువ్వు కడుపుకి ఆనందం తిన్నావా, గడి తిన్నావా? నా చెవులో ఏదో దాచుకున్నావు, ఇప్పుడు తీసుకున్నావు. ఆ మాటకు వస్తే నువ్వే నాకు రెంట్ కట్టాలి తెలుసా? నేను రెంట్ కట్టాలా? అవును. నేను కట్టను. కట్టవా? కట్టను. కట్టకపోతే నీ చేత అలా కట్టించాలని తెలుసు. ఇలా ఇరా. ఏడుకొండల వాడ అమెరికా. నాకు తెలిసినట్టు ఆపరేషన్ చేసేస్తానంతే. ఏడీడు? ఓకే. అల్లుడు గారు ఒక్క నిమిషం, మీరు ఇక్కడ ఉన్నారండి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు ఆ. మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించారు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా. అలాగేనండి. ఏమీ లేదు, అదే నోట్లో నాలుగు పిల్ల. ఆ. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. డాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం రా అమ్మాయిని రే. ఎప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. అమ్మాయి. మీరు అల్లుడు గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? జబ్బా ఆ, ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా అబ్బ అబ్బబ్బా దబ్బబ్బా జబ్బా పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. అబ్బబ్బా దబ్బ జబ్బా ఆ, ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? ఆ ఆ, జా ఆ, బా ఆ. ఆ జబ్బా జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఆ, ఆ, జా ఆ. ఆ ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న ఆ గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. అరే, ఎవరా? ఎవరా? ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటోయ్, అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఆ. ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? ఇంకా? ఆ, అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఆ. ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? ఆ. అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్. అబ్బా ఏమండోయ్? చెప్పేటయ్యా. ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకే గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చదువుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? ఆ? గుండె చెదురుతోందా? ఆ? కళ్ళు తిరుగుతున్నాయా? ఆ? మనసు బాధగా ఉందా? ఆ? అల్లుడి గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు, అరే, హలో, Yes? హౌ మచ్ ఇస్ దిస్? 1000 రూపాయలు. ఓన్లీ 1000. ఆ. ఓకే, ఇది ఇవ్వండి. సారీ మేడం, ఈ పీస్ ఇచ్చేసాం. పోనీ ఇలాంటిది ఇంకోటి ఇవ్వండి. వెరీ సారీ మేడం, స్టాక్ లేదు. మా షాప్ లోనే కాదు, సిటీలో ఎక్కడ దొరకదు. బట్ ఐ వాంట్ ఇట్. ఇది ఎవరికి ఇచ్చారు? ఆవిడ కొనుక్కున్నారు.
అది చూపించండి. అది ఎక్స్క్యూజ్ మీ, ఏమిటో ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్, ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను ఎందుకు ఇస్తాను? దీనికోసం కాళ్ళు పడిపోయేలా 20 షాపులు తిరిగాను. ప్లీజ్ ప్లీజ్ నాకు ఇవ్వరా? ఇది మరీ బాగుంది. మా వారికి గిఫ్ట్ గా ఇవ్వాలని నేను కొనుక్కుంటే మధ్యలో మీకెందుకు ఇస్తాను? ఆల్ రైట్, మీ వారికి ఆ టేప్ రికార్డర్ గిఫ్ట్ గా ఇచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? బోల్డ్ అంత సంబరపడిపోతారు. అది కొనే తాహత మాకెక్కడిది? అది ఏ 10,000 ఉంటుంది. మీరు నాకు ఇది ఇస్తే నేను మీకు 10,000 ఇస్తాను. అంత వేళాకోళం పనికిరాదమ్మాయి. మేం కూడా ఉన్నవాళ్ళమే. వేళాకోళం కాదండి. థ్యాంక్ యూ. పిచ్చి పిల్ల, ఉల్లి టేప్ రికార్డర్ కి 10,000 దారిపోసింది. ఏమిటో. ఇదిగో అమ్మకాలబ్బాయి, ఆ పెద్ద టేప్ రికార్డర్ బయటికి తీ, చెప్తా. సార్ ఏంటి? అమ్మో, ఈ వీధిలోంచి వచ్చి సార్, పక్క వీధిలోంచి. ఈ వీధిలోంచి పెడితే ఏంటంటే వీధి వక్రిస్తుంది. కుక్కలు గరుస్తాయా? కుక్కలు కాదు సార్, ఆయన గరుస్తాడు. ఆయనకేమన్నా మెంటలా? మెంటల్ కాదు సార్. అయితే నాకేం భయం? ఐఎమ్ ఏ డాక్టర్. సార్ సార్ సార్. హలో. హలో, నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. పిల్లలు బాగున్నారా? బాగున్నాను. మీ ఆవిడ బాగుందా? బాగుందనే చేసుకున్నా. మీకు రేడియో ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. సిలోన్ వస్తుందా? వస్తుంది. టేప్ రికార్డర్ ఉందా? లేదు. రేడియోలో క్యాసెట్ పెడితే వస్తుందా? రాదు. మీకు టీవీ ఉందా? ఉంది. అది బాగుందా? బాగుంది. స్టార్ కనెక్షన్ ఉందా? ఉంది. జీ టీవీ వస్తుందా? వస్తుంది. కేబుల్ టీవీలో 2 పూట్ల సినిమాలు వేస్తారా? ఒక పూటే. అసలు మీ టీవీ కలరా, బ్లాక్ అండ్ వైటా? బ్లాక్ అండ్ వైట్. కలర్ కాదా? కాదు. ఎందుకు కాదు? కొనలేదు. ఎందుకు కొనలేదు? నా ఇష్టం. ఏమిటి నీ ఇష్టం? వీడెవడండి బాబు? ఎవరు వాడు? నేను. నువ్వెవరు? ఏమో మర్చిపోయా. అన్నట్టు మీ ఇంట్లో పిల్లి ఉందా? ఉంది. మంచంలో నల్లి ఉందా? లేదు. గోడ మీద బల్లి ఉందా? ఉంది. అది ఆడదా మగదా? మీ బాబుకి పొద్దునే ఒక వికెట్ పడేశారా? బాబు, ఈ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఈయనమ్మా డాక్టర్, నేను కాంపౌండర్ ని. అయితే పారిపో, లేకపోతే నీకు ఇదే గతి పడుతుంది. నువ్వు కాంపౌండర్వా? అవును. డాక్టర్ కాదా? కాదు. ఎందుకు కాలేదు? డాక్టర్ ని కాలేక. ఇప్పుడు అవ్వచ్చుగా. కుదరదు. ఎందుకు కుదరదు? అదంతే. పోనీ పేషెంట్ అవుతావా? ఆల్రెడీ నెయ్యాడుగా. అసలు ఇప్పుడు ఏమవుతావు? పీటీ ఉషను అవుతా. వీక్ మైండ్ తట్టుకోలేకపోయాడు నా ట్రెండ్. కర్మ. డాక్టర్ గారు బాగున్నారా? హలో మాస్టారు. అమ్మాయి రాదా? ఈ నెల నుంచి ఓ 100 రూపాయలు అద్దె పెంచుతున్నాం. మా వారికి చెప్పండి పిన్ని గారు, సొంతిల్లుందని పడాయి. లేకపోతే నాకు చెప్పడం ఏమిటో. వస్తా పిన్ని గారు. అబ్బా దబ్బా జబ్బా, అబ్బా షబ్బకబ్బా. ఓసి నా పిచ్చి తల్లి, నీకు పెళ్లి చేయాలని మాకు ఉంది గాని నిన్నెవడు చేసుకుంటాడే? షబ్బకబ్బా జబ్బా. కర్మ, దీని గొంతు మోగదు, వీళ్ళ నాన్న గొంతు ఆగదు. మధ్యలో నేను చేస్తున్నాను. లోపల పద. అబ్బా, ఏం మిడిసిపడుతున్నావే మిరపకాయ? ఆ మీనలాగా నీకు ఉందా దుమ్మ పొగరు? ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలట. ఏమిటో. అబ్బా, మాకు తెలియదు కాబోలు ఆ విషయం. అసలు దానని ఏం లాభంలే. సంపాదించడం చేత కానీ నా మొగ్గుని అనాలి. రాధా, అబ్బా, నోట్లో పంచదార పోసుకుని పిలిచినట్టు తీయగా పిలుస్తారు. ఇందులో మాత్రం ఏ లోటు లేదు. రాధా. అబ్బా వస్తున్నా. అవును, టంగున 6 కొట్టేసరికి టంచనగా వచ్చేస్తారు కదా, ఇంత ఆలస్యం ఏమిటి? ఆఫీస్ లో కొంచెం పని ఎక్కువైంది. ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగరకుండా దంచినా అంతే కూలి అని ఇంతోటి జీతానికి అంత శ్రమ పడ్డా ఏంటో. నీ సన్నాయి నొక్కడు కొంచెం ఆపుతావా? నడిచి వచ్చాను, అందుకని లేట్ అయింది. అసలు బస్సులో ఎందుకు రాలేదు? వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్